మా లయన్స్ క్లబ్ అందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మేము ఒక బృందంగా ఏర్పడి మా రాయకంటి చంద్రశేఖర్ గారు ముఖ్యాల సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఒక బృందం అభయస్థ మిత్ర బృందం అనేది ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆయన చైర్మన్గా, నేను గౌరవ అధ్యక్షునిగా, మా నంగునూరు విజయ్ గారు సెక్రటరీ, మా చకిలం సంపత్ గారు కోశాధికారిగా ఇక్కడ ఒక 25 మందితోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మేము కరోనా కష్టకాలంలో ఎవరికి కానీ భోజనానికి ఇబ్బంది ఉంటే కరోనా వచ్చిన వాళ్ళు మాకు వాట్సాప్లో ఏర్పాటు చేసినట్టయితే మాకు తెలియజేసినట్టయితే మేము వారికి ఉదయం భోజనము, సాయంత్రం భోజనము, మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఇంటి వద్ద తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో బీదలకు కూడా పులిహోర పంపిణీ కానీ, అన్నదానమే కానీ, పెరుగన్నమే కానీ, మళ్ళీ వాళ్లకు మేము నిత్యావసర సరుకులు బీద వాళ్లకు, ఆశా వర్కర్స్కే కానీ, చాలామంది మిత్రులకే కానీ, రెక్కాడితే కానీ డొక్కాడని మిత్రులకు చాలామందికి నిత్యావసర సరుకులు ఒక నెల రోజులు సరిపోయే విధంగా మా మహాలక్ష్మి హోమ్స్లో ఒక 108 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఏ కార్యక్రమం జరిగినా మేము అందరం కలిసి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం ఇట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇప్పటి వరకు మా లయన్స్ క్లబ్ ద్వారా అయితే 14 సంవత్సరాల నుంచి, మా ఆర్యవైశ్య సంఘం నుంచి కూడా 14 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ప్రతి సంవత్సరము పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే అదేవిధంగా మా మహాలక్ష్మి హోమ్స్లో మరియు హౌసింగ్ బోర్డ్ కాలనీలో మా నంగునూరు విజయ్ గారు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక 500 వినాయకులను ఖచ్చితంగా ఇక్కడ పంచడం. ఈసారి మేము 1500 వినాయకులు తీసుకొచ్చినాం, మట్టి వినాయకులు, కలకత్తా మాలు అందరికీ కూడా. ఎందుకంటే ఇక్కడ మనం చేతితోటి చేసినట్టయితే అవి కొద్దిగా పగిలిపోతున్నాయి. అందు గురించి ఈసారి హైదరాబాద్ నుండి, జూల్పేట నుంచి కలకత్తా మాల్ తేవడం జరిగింది. వారికి పర్యావరణాన్ని కాపాడాలన్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో ఇస్తే బాగుండదని కూడా ఒక జూట్ బ్యాగ్ ఏర్పాటు చేసి ఆ జూట్ బ్యాగ్లో ఈ వినాయకుని ఇవ్వడము మా ఆనవాయితీగా 5 సంవత్సరాల నుంచి అదేవిధంగా ఏర్పాటు చేస్తున్నాము. మాకు ఈ కార్యక్రమానికి ప్రతి అమావాస్యనే కానీ, మాస శివరాత్రి రోజే కానీ ఎన్నో కార్యక్రమాలు అన్నదానం చేస్తూ మా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇదే విధంగా మా మల్లేశమన్న కానీ, మా నంగునూరు విజయ్ కానీ, మా రాయకంటి చంద్రశేఖర్ గారు, మా తొంతుల సత్యనారాయణ గారు, శకిలం సంపత్ గారు, కుమ్రవెల్లి రమేష్ గారు, మా బెల్ద సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా, మా గులాం గారు, ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములై మేము ఏ కార్యక్రమం చేసినా అందరం భాగస్వాములుగా ఇది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మాకు సహకరిస్తున్న ప్రతి సోదర మిత్రులకు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్న గజ్వేల్ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. అభయాస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ నంగునూరి విజయ్ ఇంటి వద్ద పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో, మట్టి గణపతులను పూజించాలనే సదుద్దేశంతో మా అభయాస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో మట్టి గణపతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 1500 వినాయకులను ఇక్కడ పంపిణీ చేయడానికి సిద్ధం చేసి ఈరోజు ఉదయం నుంచి అందరికీ అందిస్తున్నాం. రేపు ఉదయం కూడా ఇక్కడే 10 గంటల వరకు కూడా మట్టి గణపతి వినాయకులను అందిస్తాం. ఈ అభయాస్తం మిత్ర బృందం సమాజంలో సేవా కార్యక్రమంలో, కరోనా సమయం కష్టకాలంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దలు నంగునూరు సత్యనారాయణ గారు, మరియు అదేవిధంగా మా మిత్రుడు నంగునూరు విజయ్ గారు, మరియు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లేశం గారు, మా దొంతుల సత్యనారాయణ గారు, మరియు మా చక్లం సంపత్ గారు, సుధాకర్ మామ గారు అందరం కలిసి ఎలాంటి చందాలు లేకుండా మా సొంతంగా డబ్బులేసి ఈ అభయాస్తం మిత్ర బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరోనా కష్టకాలంలో కానీ, ఎవరికైనా పేదలకు సహాయం కానీ, పెళ్లిలో కానీ సహాయం చేసుకుంటూ మానవ సేవే మాధవ సేవ అనే పరమాన్ని నమ్మి, కర్మ సిద్ధాంతాన్ని నమ్మి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి మాకు మార్గదర్శిగా ఉండి మా ముందుకు నడిపిస్తున్న నంగునూరు సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బోలో గణేష్.